Yeah, good evening, brothers and sisters. I'm thankful for this opportunity, సహోదయ సహోదరులారా మీకు గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిని. and I feel unworthy even to say something to you all. మీ అందరికీ నేను ఏదో చెప్పేంత అర్హుణ్ణి కాదు. But few words that that are on my heart that I wanted to share with all the younger brothers and sisters in Christ. నా హృదయంలో ఉన్నదాన్ని క్రీస్తులో యవ్వన సహోదరి సహోదరులైన వారితో పంచుకోవడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. I want to turn to Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి నాతో పాటు తీయండి. In Genesis chapter 3, this is in the Garden of Eden. Adam and Eve, God put them in the garden. ఈ ఇక్కడ 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము అవ్వలను ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టాడు. The serpent came to tempt Eve to eat the fruit that God forbid. సాతాండు ఆ సర్పం ద్వారా దేవుడు నిషేధించిన ఫలము తిన్నట్లుగా అవ్వని శోధించడానికి వచ్చాడు. So verse 5 to 7 we can read. ఆ 5 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. షల్ ఐ రీడ్ బ్రదర్? Yes, brother, you can read. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు ఆ, దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. So in verse 7 we see that their eyes were open, and they sewed fig leaves together for themselves, and they started covering themselves. అక్కడ మనం 7వ వచనం చూస్తే అక్కడ వారి కన్నులు తెరవబడినప్పుడు వారు అంజురపాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని కప్పుకుంటూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. Uh, so till that time they were not covering themselves. అంటే But అప్పుడు once the sin entered, they started covering themselves. అంటే అప్పటి వరకు వారు తామని కప్పుకోవట్లేదు, కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడు వారు కప్పుకోవడం మొదలు పెట్టారు. And suddenly they started feeling ashamed, and they no longer were transparent to each other. అప్పటి వరకు ఉన్నట్టు కాకుండా అకస్మాత్తుగా వాళ్ళు సిగ్గు పడుతూ ఒకరికొకరు ఆ, వాళ్ళు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఉండకుండా దాచుకుంటున్నారు. So, brothers and sisters, that's what the sin does in our lives. The moment we allow sin, we start hiding from others, and we start hiding from God. కాబట్టి పాపము ఇదే మన జీవితంలో చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే పాపము ప్రవేశిస్తుందో మనం ఇతరుల దగ్గర నుంచి మనం దాచుకుంటాం, అలాగే దేవుని యొద్ద నుంచి కూడా మనం దాచుకుంటూ ఉంటాం. So, we sort of wear mask, right? And we don't want to show who we are actually inside. మనం ఒక మాస్క్ ధరించినట్లుగా నిజానికి మనం లోపల ఏమై ఉన్నామో అది చూపించుకోకుండా అది ధరిస్తూ ఉంటాం. Because we feel that if people know who I am inside, there is a shame associated with that. మనం ఏమనుకుంటామంటే మన లోపల ఏమై ఉన్నామో అది ప్రజలకు తెలిస్తే అది చాలా సిగ్గుచేటుగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. So I want to read a few passages today, dear brothers, sisters, from an article that I read it in one of the Zach's book. Yeah, I hope the Lord will speak to us through that. అయితే సోదర్ జాక్ గారు రాసిన పుస్తకాల్లో నుంచి ఒక ఆర్టికల్లోని కొన్ని భాగాలు నేను చదివి చెప్పాలనుకుంటున్నాను. అది మనతో మాట్లాడతాయని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. So here it says, all of us go through life playing a hiding game. మనందరం కూడా జీవితం ఏదో దాగుడు మూతలాటలాగా ఆడుకుంటూ కొనసాగిస్తూ ఉంటాం. Because we are ashamed for what we are, and we hide from each other.
మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మనం సిగ్గుపడుతూ ఒకరి నుంచి ఒకరు మనం దాచుకుంటూ ఉంటాం. We wear masks so that others won't be able to see the real person living inside us. మనలో జీవిస్తూ ఉన్న నిజమైన వ్యక్తి ఇతరులకి కనబడకూడదు అని చెప్పి ఒక మాస్క్ ధరిస్తూ ఉంటాం. We give people the impression that we are secure and undisturbed, but that is only a mask. మనం ప్రజలకు ఎటువంటి అభిప్రాయం కలిగిస్తామంటే చాలా భద్రతతో ఉన్నాము, ఏమి గలిబిలి అవ్వట్లేదు అని చూపించాలనుకుంటాం, కానీ చూపిస్తూ ఉంటాం, కానీ అది ఒక మాస్క్ లాంటిది. Underneath that mask, we are confused, afraid, and lonely. ఆ మాస్క్ లోపల మనం భయపడుతూ ఉన్నాం, ఒంటరిగా ఉంటున్నాం. అఫ్రైడ్, ద And వన్ lonely. బ్రదర్, And lonely. సెకండ్ వన్ Lo- బ్రదర్. lonely. Yeah, confused, afraid, and lonely. ఆ లోపల మనం గలిబిలి చెందుతూ ఉంటాం, భయపడతాం, ఒంటరిగా ఉంటాం. And we fear that others will see through us. ఆ ఇతరులు దాని గుండా మనల్ని చూసేస్తారేమో అని భయపడుతూ ఉంటాం. So we play a pretending game, appearing to be confident and assured. కాబట్టి మనం ఆ నటించే ఆట ఆడుతూ మనం చాలా ధైర్యంగా ఉన్నాము అనే నిశ్చయితను కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. But all the while trembling like a child inside. కానీ లోపల మాత్రం ఒక చంటి పిల్ల వలె భయపడుతూ వణికిపోతూ ఉంటాం. Our whole life becomes a front, a pretense. మన యొక్క జీవితం అంతా ఏదో అలాగా నటించే జీవితం లాగా ఆ అలా అయిపోతూ ఉంటుంది. Yeah, brothers and sisters, does this sound about a description, a fit description about us? Does any of us identify with this? ఇది మనలో ప్రతి ఒక్కరి యొక్క పరిపూర్ణమైన వివరణ అని అనుకుంటాను. మనల్ని అందరినీ ఇది వివరిస్తూ ఉంటుంది. I can honestly say it is written about me, and I was like this till I found love of God in my life. కాబట్టి నేను యథార్థంగా చెప్పగలను, ఇది నా గురించి రాయబడిందని. నేను దేవుని యొక్క ప్రేమని నా జీవితంలో తెలుసుకునేంత వరకు కూడా ఇది ఇలా రాస్తూనే ఉంది. And I want us to quickly look at the life. I mean, an incident from the Moses life. చాలా త్వరగా మనం మోషే జీవితంలో నుంచి ఒక సంఘటనని చూద్దాం. So we'll turn to 2 Corinthians chapter 3. మనం 2 కొరింథీయులకు 3వ అధ్యాయం తీద్దాం. So there, the Paul is writing about new covenant and the old covenant. ఇక్కడ పౌలు కొత్త నిబంధన పాత నిబంధన గురించి రాస్తూ ఉన్నారు. So the verse 13. The verse 13వ 13. వచనం మనం చూస్తే, Yes, brother, you can read. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. Okay, so I'll read it in English, brother. So, and are not as Moses, who used to put a veil over his face, that the sons of Israel might not look intently at the end of what was fading away. యా 12th వర్స్. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతము ఇజ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. Yeah, so even in the man like Moses, we read that he was wearing a mask. మరి మోషే లాంటి వ్యక్తి కూడా తన ముఖం మీద ముసుగు వేసుకోవడాన్ని మనం చూస్తున్నాం. And if you want to read the background of that, we turn to Exodus chapter 34. దీని వెనక నేపథ్యం మనం తెలియాలంటే నిర్గమకాండం 34వ అధ్యాయం మనం తీస్తే verse 33. So this is the time where Moses used to go to the camp and come back and speak to the elders of the camp, the sons of Israel. మరి మోషే ఆ యొక్క వాళ్ళు నివసిస్తున్న ప్లేస్ నుంచి బయటకు వెళ్ళి అక్కడ మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ఆ సందర్భాలు ఇవి. So he says, verse 33, when Moses had finished speaking with them, he put a veil over his face. ఇక్కడ 33వ వచనం మనం చూస్తే, మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను.
But whenever Moses went in before the Lord to speak with him, he would take off the veil until he came out. 34 అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశెను. And whenever he came out, spoke to the sons of Israel what he had been commanded, the sons of Israel would see the face of Moses, that the skin of Moses' face shone. So Moses would replace the veil over his face until he went in to speak with him. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇజ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. So what is he doing? Why is he putting a face mask? Why is he covering his face? మరి ఆయన ఎందుకని తన యొక్క ముఖమును కప్పుకుంటున్నాడు? See, when he went before the Lord, he has one face, and when he finished speaking to the sons of Israel, he has another face. ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రభు దగ్గర ఒక ముఖమును కలిగి ఉంటున్నాడు. ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వేరే ముఖాన్ని కలిగి ఉంటున్నాడు, ముసుగు వేసుకుంటున్నాడు. So that's where the Apostle Paul is saying the reason is, see, the glory that was on his face was slowly fading away, and Moses doesn't want people to notice that. అక్కడ దానికి కారణం ఏమిటా అని పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడంటే, ఆ మోషే ముఖం మీద ఉన్న ఆ యొక్క మహిమ అది తగ్గిపోతూ వస్తుంది గనక ఆ తగ్గిపోతున్న మహిమని ఇజ్రాయేలీలు చూడకూడదని మోషే కోరుకున్నాడు. So that's how we also, when we don't want some people to see what we are, we put a face mask, we cover our face. సో మనం కూడా అలాగే ఉంటాము. ఎప్పుడైతే ఇతరులు మన గురించి తెలుసుకోకూడదు అనుకున్నప్పుడు మనం కూడా అలా ముసుగు వేసుకుంటూ ఉంటాం. So we fear that people won't accept us as we are. మనం ఉన్నట్లుగానే ప్రజలు మనల్ని అంగీకరించరేమో అని భయపడుతూ ఉంటాం. And what was the result of Moses doing such thing is, if you continue to read in 2 Corinthians chapter 3, verse 14, it says, their minds were hardened. అయితే మోషే అలా చేయడం వల్ల వచ్చిన ఫలితం ఏంటని మనం గనక 2 కొరింథీ 3 అధ్యాయం కొంచెం కొనసాగించి 14 వచనం చదివితే వారి యొక్క మనస్సులు కఠినములాయెను అని మనం ఇక్కడ చూస్తున్నాం. And it also says in verse 15, a veil lies over their heart. అలాగే 15 వచనంలో ముసుగు వారి హృదయముల మీద ఉన్నది అని మనం చూస్తున్నాం. So it's as long as we are covering, we are putting a mask, there is a mask over our heart also. కాబట్టి మనం ఎంతకాలం అయితే మనం ముసుగు వేసుకుంటామో అప్పుడు మన హృదయముల మీద కూడా ముసుగు ఉంటుంది. So I want to continue read that article, one more paragraph. So it says, కాబట్టి ఆ యొక్క ఆర్టికల్లో ఇంకొక భాగం కూడా నేను చదవాలనుకుంటున్నాను. So we long to be accepted. మనం అంగీకరించబడాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం. Understood and loved by others. ఇతరుల చేత అర్థం చేసుకోబడాలని, ఇతరుల చేత ప్రేమించబడాలని ఎంతో ఆశపడతాం. But we found in experience that whenever we expose our real selves to others, they reject us. కానీ మన జీవితాల్లో మనం ఏమి తెలుసుకున్నామంటే అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మనం మన నిజంగా ఉన్న దాన్ని బయటికి చూపిస్తామో అప్పుడు ఇతరుల నుంచి తృణీకరించబడ్డాన్ని అనుభవించాం. And we keep searching for someone who will accept us. కాబట్టి మనల్ని ఎవరు అంగీకరిస్తారా అని వెతుకుతూ ఉంటాం. Even when they know everything about us. మన గురించి అంతా తెలిసినా ఎవరు అంగీకరిస్తారా అని వెతుకుతాం. And we never find such a person. కానీ మనం ఎప్పటికీ అటువంటి వ్యక్తిని కనుగొన్నాం. So, brothers and sisters, there is in each of us, there is a longing to be accepted as we are. మనలో ప్రతి ఒక్కరిలో కూడా మనం ఉన్నట్టుగానే అంగీకరించబడాలనే కోరికను కలిగి ఉంటాం. And we are afraid that people won't accept us. ప్రజలు మనల్ని అంగీకరించరేమో అని భయపడుతూ ఉంటాం. And we get into the insecurity and we fear. ఆ విధంగా ఉండడం చేత అభద్రత భావంలోనికి
భయంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. See, sometimes, especially, in the school, our friends will bully us. చూడండి, ప్రత్యేకంగా స్కూల్లో చూస్తే ప్రజలు మనల్ని, లైక్ ఫ్రెండ్స్, స్నేహితులు మనల్ని హేళన చేస్తారు. It can be because of my physical appearance. బహుశా నా బయటికి కనబడుతున్న రూపురేఖలను బట్టి వాళ్ళు Maybe ఏడిపించవచ్చు. I'm not that attractive. నేను అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. Maybe I am little short or dark skinned. లేదా కొంచెం పొట్టివాడిగానో లేకపోతే నల్లగానో నేను ఉండొచ్చు. Maybe, there can be many reasons. Maybe my teeth is not, are not nice. బహుశా నా పళ్ళు సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు. Or maybe, some limitation in my body that people mock me. లేదా నా దేహంలో ఏదో కొంచెం కొరతగా ఉందేమో, దాన్ని బట్టి వాళ్ళు నన్ను హేళన చేయొచ్చు. And see, even sometimes not everyone are equally intelligent, and we may not be that intelligent as others. మనలో అందరం ఒకేలాగా తెలివితేటలు కలిగి ఉండకపోవచ్చు, ఇతరుల వలె తెలివితేటలు కలిగి ఉండకపోవచ్చు. And we may not have certain skills like others have, and we feel insecure and inferior to others. అలాగే ఇతరులకు ఉన్న ఆ యొక్క నైపుణ్యాలు లేకపోతే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు లేనప్పుడు మనం ఎంతో ఈ అభద్రతగా, ఇన్సెక్యూర్డ్ గా భావిస్తూ ఉంటాం. And all these things, uh, when we are searching for this acceptance and the longing to be understood by somebody or to make friends with others, it can put a pressure on us. కాబట్టి ఇతరులను అంగీకరించాలని లేకపోతే అర్థం చేసుకోవాలనో, ఇతరులు నాతో స్నేహం చేయాలని ఇటువంటి దాన్ని మనం ఆశపడుతూ ఉంటే అది మన మీద ఒక రకమైన ఒత్తిడిని తీసుకొస్తుంది. And we see compare with ourselves with others and say, see, every time, whenever we compare ourselves with others, either we become proud, or we become discouraged. కాబట్టి ఇతరులతో ఎప్పుడైనా మనం పోల్చుకున్నాం అనుకోండి, అయితే మనం గర్విష్ఠులు అవుతాం, లేకపోతే నిరుత్సాహపడుతూ ఉంటాం. And there is this question in us: am I good enough to be accepted by others around me? ఇంకొక ప్రశ్న ఏమి ఉంటుందంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళ చేత నేను అంగీకరించబడులాగున నేను చాలినంత మంచివాడుగా, లేకపోతే నాలో చాలినన్ని విషయాలు ఉన్నాయి అనుకుంటాం. And the problem that I want to mention that today is we search for that in the wrong places. అయితే ఈ సమస్య ఏమిటా అని, లేకపోతే దీని గురించి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఈ వీటిని మనం తప్పుడు చోట వెతుకుతూ ఉంటాం దీనికోసం. We try to find that from our unbelieving friends. అది నా యొక్క స్నేహితులు ఎవరైతే అన్యులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర దాన్ని పొందుకుంటానే మరి వెతుకుతాం. Or maybe some stranger who looks at me and keeps smiling at me. లేదా వేరే ఒక తెలియని వ్యక్తులు నన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. And the consequences of that are very dangerous. వాటి యొక్క పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. I just want to briefly mention one sister in Genesis chapter 34. ఆదికాండం 34వ అధ్యాయంలో ఉన్న ఒక సహోదరు గురించి నేను క్లుప్తంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. Her name is Dina. ఆమె పేరు దీనా. She's a daughter of Jacob through Leah. ఆమె యాకోబు లేయా ద్వారా పుట్టిన కుమార్తె. So they were traveling from to the land of Canaan, and they came to the place where it's called Shechem, city of Shechem, and Jacob bought a land there. అయితే వాళ్ళు కానానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు షేకెముకు వచ్చినప్పుడు షేకెములో యాకోబు వారికి ఒక భూమిని కొన్నాడు. So it says, Genesis 34 verse 1, now Dinah the daughter of Leah, whom she had born to Jacob, went out to visit the daughters of the land. కాబట్టి ఇక్కడ 34వ చూస్తే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. And when Shechem the son of Hamor the Hivite, the prince of the land, saw her, he took her and lay with her by force. And he was deeply attracted to Dinah, the daughter of Jacob, and he loved the girl and spoke tenderly to her.
ఆ ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. So I was reading in the margin in the verse 3, it says, He spoke to the heart of the girl. ఈ మూడో వచనం కింద ఇంగ్లీష్ బైబిల్ మార్జిన్ ఏమని రాస్తుందంటే, అతడు ఆమె ఆ హృదయముతో మాట్లాడాడు అని ఉంది. So, we see that she, of course, she is innocent. She went out, um, but what spoke to me was she had opened her heart. She allowed some stranger to speak to her heart. అయితే ఆమె ఆయనతో వెళ్ళింది, కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ఒక తెలియని వ్యక్తి ఆమె హృదయముతో మాట్లాడేటట్లుగా ఆమె అనిపించింది. And she gave that allowance, even a little bit of that search for acceptance can be ఆమె ఆమె దానికోసం ఆ విధంగా అవకాశం ఇచ్చింది. అంటే ఆ ఆ ఆ కొద్దిగా అవకాశాన్ని ఇచ్చింది ఆమె. that little bit to go and make friends with the daughters of the land. ఆ యొక్క దేశంలోని కుమార్తెలతో స్నేహం చేయాలని ఆ విధంగా కొద్దిగా అవకాశాన్ని ఇచ్చింది. And it costed her life, అది her ఆమె spoiled her life. అది ఆమె జీవితాన్ని పాడు చేసింది. So especially brothers and sisters, this is the burden in my heart, that where are you searching for acceptance? కాబట్టి సహోదర సహోదరులు, నా హృదయంలో ఉన్న భారం ఏంటంటే, అంగీకరింపబడడం కొరకు మనం ఎక్కడ వెతుకుతున్నాము? Are we going to the land of Shechem and to daughters of the land or the sons of the land? మనము షెకెము దేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్న కుమారుల కోసం వెతుకుతూ ఉన్నామా? Uh, it is said by Augustine that our hearts are restless till we find our rest in God's love. అగస్టిన్ అని ఆయన చెప్పిన మాట చూస్తే, మనం దేవుని ప్రేమలో విశ్రాంతిని కనుగొనేంత వరకు కూడా మన హృదయంలోకి విశ్రాంతి లేదు. So I want to show, how much God loved us, and to be secure in His love, brothers and sisters. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, మరియు ఆయన ప్రేమలో మనం ఎంత భద్రత కలిగి ఉన్నాము అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను సహోదరి సహోదరులారా. So we read it in Ephesians chapter 1, దాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 5 and 6. I want to read. 5-6 వచనాలు చదువుకుందాం. He predestined us to adoption as sons through Jesus Christ to Himself, according to the kind intention of His will. ఆ, Ephesians Yeah. chapter 1, 5 and verse 6. యా ఎట్లనగా తనకు ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. Yeah, so it says in verse 6, He accepted us in the beloved. That's the KJV's translation of that verse. ఈ వచనం కేజీవీలో ఎలా ఉందంటే, ఆ ఆ ఆయన ప్రియుని యందు ఆయన మనల్ని అంగీకరించాను అని ఉంది. See, we search for acceptance from all sorts of places, but the God of the universe, who made each one of us, coming and saying, I accepted you in the beloved. మనమేమో అంగీకరింపబడడం కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాం, కానీ ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, ప్రియుని యందు నేను నిన్ను అంగీకరించాను అని అంటున్నాడు. As you are. నువ్వు ఉన్న పాటునే. I know you don't need to do some improvement on yourself through self-help before you come to the Lord. ప్రభు దగ్గరికి నువ్వు రావడానికి ముందు నీ అంతట నువ్వే ఏదో ప్రయత్నించి నీకు కొంచెం మెరుగుపరుచుకోవాలనేది ఏమీ లేదు అక్కడ. I know He accepts us when we come as we are. Now, if we come with honesty and in repentance. మనం యథార్థంగా పశ్చాత్తాపంతో మనం ఆయన యుద్ధకు వస్తే మనల్ని ఉన్న పాటునే ఆయన అంగీకరిస్తాడు.
And the second thing I want to say that, God has not made a mistake in the way He made us. రెండో విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మనల్ని ఎలా చేశాడో ఆ చేసిన విధానంలో ఆయన పొరపాటు చేయలేదు. He did not make any mistake in the circumstances and situations that He allowed in our life. మన జీవితాల్లో ఆయన అనుమతించిన పరిస్థితులు వీటి విషయంలో దేవుడు పొరపాటు చేయలేదు. He did not make a mistake in giving you the parents that He gave. దేవుడు తను ఇచ్చిన మీకిచ్చిన తల్లిదండ్రుల విషయంలో ఆయన పొరపాటు చేయలేదు. And this is a wonderful phrase here in Ephesians chapter 2, verse 10. It says, "For we are His workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand that we should walk in them." ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనం చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. So I was sharing about God accepted us in the beloved. That is the first thing. కాబట్టి ప్రియుని యందు ప్రభు మనల్ని అంగీకరించిన దాని గురించి చెప్తూ ఉన్నాను. And the second thing that really thrills my heart is that we are His workmanship. రెండవది నా హృదయాన్ని సంతోషింపజేసేది ఏంటంటే మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. And it says we are His masterpiece in another translation. ఇంకొక తర్జుమాలో అయితే మనం ఆయన చేసిన శ్రేష్టమైన పని అయి ఉన్నాము. Masterpiece is something that people work very carefully, skillfully, to show the prototype of something that they make. కొంతమంది వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే దాన్ని చూపించడం కొరకు దాన్ని చాలా శ్రద్ధగా చాలా శ్రేష్టమైనదిగా చేస్తారు. And that's what the David says in Psalm 139, that you skillfully and fearfully with so much care you made me in my mother's womb. దాని గురించే కీర్తనకారుడైన దావీదు చెప్తూ ఉంటాడు, నువ్వెంతో చక్కగా నా యొక్క తల్లి గర్భమందు నన్ను రూపించావు అని చెప్తూ ఉంటాడు. And above all that in John chapter 17 verse 23, this we heard from Zach, that above all that Jesus, God the Father, loves us as much as He loved Jesus. మనం యోహాను సువార్త 17:23 సోదరు జాక్ గారి గురించి కూడా మనం వింటూ ఉంటాం. మరి అక్కడ మనం చూసినట్టయితే నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించి లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని, యేసుని ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడని మనకు చెప్పబడుతూ ఉంది. So that should be the bedrock foundation of our Christian life. మన క్రైస్తవ జీవితానికి ఇదే మూల రాయిగా ఉండాలి. And even if we fall and fail, we fall on that ground where God the Father loved me as much as He loved Jesus Christ. మనం ఒకవేళ పడిపోయి ఓటమి పాలైనా సరే ఆ యొక్క రాయి మీదే మనం పడాలి. ఏంటంటే ప్రభు అయిన యేసు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అనే దాని మీద. And we Ephesians chapter 3 verse 17, the Paul continues to write to them. It says, so that Christ may dwell in your hearts through faith, and that you be rooted and grounded in love, may be able to comprehend with all the saints what the breadth, length, height, and depth, and to know the love of Christ which surpasses knowledge, that you may be filled up all fullness of God. So verse 17, 18, and 19. మనం గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొనసాగిస్తూ చదివితే గనక 17, 18, 19 వచనాల్లో క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. So he says that you may be rooted and grounded in God's love. కాబట్టి తను ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. That I allow the love of God to fill my heart such a way that I am firmly rooted in His love.
మరి దేవుని యొక్క ప్రేమను నా హృదయంలో ఎలా అనుమతించాలి అంటే, నేను చాలా స్థిరముగా ఆయన ప్రేమలో కదలకుండా స్థిరంగా ఉండేటట్టుగా అనుమతించాలి. And it's like it says fullness of fullness of God. My heart is completely full to the brim with overflowing with the love of God. మరి దేవునితో నింపబడ్డం అంటే, నా హృదయం అంచుల వరకు నింపబడి దేవుని ప్రేమ చేత పొంగి పొర్లుతూ ఉండాలి. And the danger is, even if there is a little gap, even if it is a little not filled in my heart, I will start searching for the acceptance from wrong places. ఇక్కడ ఉన్న ప్రమాదం ఏంటంటే, ఆ హృదయంలో కొద్దిగా ఖాళీ ఉన్నా సరే, ఆ కొద్దిగా ఖాళీని పూడ్చడం కోసం నేను తప్పుడు ప్రదేశాల్లో అంగీకరింపబడడం కోసం వెతుకుతూ ఉంటాను. We struggle with pleasing men. మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయాస పడుతూ ఉంటాం. And I found in my own heart that I try to please men when I am not completely filled with the love of God. నా నేను నా జీవితంలో గమనించింది ఏంటంటే, దేవుని ప్రేమ చేత నా హృదయం పూర్తిగా నింపబడినప్పుడు, నేను ఇతరుల చేత అంగీకరించబడాలని ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ ఉంటుంట. And we try to pretend, and we try to behave like what we are not, because there is a room left where the love of Christ has not filled in my heart. మనం ఆ విధంగా నటిస్తూ అంగీకరించబడాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమ చేత నింపబడకుండా ఖాళీగా ఉండిపోయిన ఒక గది అక్కడ ఉండిపోయింది. And this article, I want to read one more passage. It says, what is the solution to this pretending life? అయితే ఈ ఆర్టికల్‌లో ఉన్న ఇంకొక భాగాన్ని కొనసాగించి చదువుతూ ఉన్నాను. ఈ యొక్క నటించే జీవితానికి పరిష్కారం ఏమిటి? We need to see ourselves accepted and loved by God just as we are. మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, మనల్ని ఉన్నట్టుగానే దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. To experience the love of God will make us bold. దేవుని యొక్క ప్రేమని అనుభవించినప్పుడు అది మనల్ని ధైర్యపరుస్తుంది. And we no longer need to pretend. అప్పుడు మనం ఇంకెంత మాత్రం నటించాల్సిన అవసరం లేదు. We will then be ourselves. అప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. With God as well as with man. మనుషులతో అలాగే దేవునితో కూడా. And to know that we have been accepted by God in spite of all that He sees in us and knows about us is the root of happy Christian life. మనలో దేవుడు చూసిందంతటిని బట్టి కూడా మన గురించి తెలుసుకున్న తర్వాత, గ్రహించిన తర్వాత కూడా దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు, అందులో స్థిరపడినప్పుడు అదే ఒక సంతోషకరమైన క్రైస్తవ జీవితం. And this is the abundant life that Jesus came to give. యేసయ్య ఇవ్వడానికి వచ్చిన సమృద్ధిమైన జీవం ఇదే. So brothers and sisters, so we no need to, we no longer need to hide ourselves behind the mask. కాబట్టి సహోదరులారా, మనం ఇంకెంత మాత్రం ఒక ముసుగు వెనకాల దాక్కోవాల్సిన అవసరం లేదు. So I ran out of my time, but I want to close with the remaining verses in 2 Corinthians chapter 3. నేను సమయం దాటిపోయాను, కానీ 2 కొరింథీయులకు 3వ అధ్యాయంలో నుంచి మిగతా వచనాలు కూడా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. So verse 16 I will read quickly. We saw that the Moses was wearing a face mask where his glory was fading away slowly. మనం చూసాం కదా, మోషే యొక్క ముఖంలో ఉన్న ప్రకాశం, ఆ వెలుగు తగ్గిపోతూ ఉన్నప్పుడు తన ముసుగు వేసుకున్నాడని. So when he went before the Lord, his face was shining. దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ముఖం ప్రకాశిస్తూ ఉంది. Then when he went back, his glory was fading away. మళ్ళీ తిరిగి వచ్చేసినప్పుడు తన యొక్క ముఖం మీద ఉన్న వెలుగు తగ్గిపోతుంది. And then again when he went before the Lord, his face was shining. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు తన యొక్క ముఖం ప్రకాశిస్తూ ఉంది. And then again it was slowly fading away. ఆ తర్వాత మరలా అది నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. So this is the life where up and down, up and down, up and down. మరి ఈ జీవితం ఎటువంటిదంటే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి అన్నట్టుగా ఉంది. But it says, but whenever man turns to the Lord. కానీ 16వ వచనంలో చూస్తే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు వైపు తిరుగుతాడో the veil is taken away. అప్పుడు ముసుగు తీసివేయబడును. Now the Lord is the Spirit. Where the Spirit of the Lord is, there is liberty. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. But we all with unveiled faces, మనమందరం ముసుగులేని ముఖముతో, beholding as in a mirror the glory of the Lord,
ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు are being transformed into the same image from glory to glory, just as from the Lord the Spirit. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. So when we turn to the Lord, that means when we turn to the Lord in repentance, కాబట్టి మన ప్రభువు వైపు తిరగడం అంటే పశ్చాత్తాపన ప్రభు వైపు తిరిగినప్పుడు we can remove that veil, and the glory is not just up and down, but it is glory to glory to glory. ఆ ముసుగు తీసివేయబడినప్పుడు ఆ మహిమ ఏదో పైకి కిందకి కాదు కానీ అలా పైకి 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 వెళ్తుంది. So that is the liberating the work that Christ can do in our lives, the Spirit can do in our lives. కాబట్టి క్రీస్తు అంటే ఆత్మ మన జీవితంలో చేయగలిగే ఆ యొక్క ఆ పని ఇదేనమాట. And we can be transformed into the same image as we see, and into the same image we can be transformed by the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ద్వారా మనం కూడా అదే పోలికలోకి మార్చబడగలం. May God bless this. ఈ మాటలు ప్రభు దీవించిన